మానవ జీవన విధానంలో ప్రమాదాలు అనేవి ఈ మధ్యన పరిపాటిగా మారిపోయినాయి. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, లేదంటే కాలిన గాయాలు, ఒంటి మీద ఏదో ఒకటి, ప్రశాంతంగా మనిషి జీవించలేని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా అంటే సాధారణంగా మనకి ఏదైనా చిన్న గాయమైన ఇంట్లో వంట చేస్తున్నప్పుడు మహిళలకు చేతులు లేదంటే కాళ్ళు ఒక్కొక్కసారి ముఖం మీద ఆయిల్ పడడం, ఇలాంటి కాలిన గాయాలు ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాలను బారిన చాలామంది మగవాళ్ళు కూడా పడుతూ ఉంటారు. మళ్ళీ దాని నుంచి రికవరీ అవ్వడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది, ఒక్కొక్కసారి నెలల సమయం కూడా పడుతుంది. మళ్ళీ యథావిధిగా మన స్కిన్ నార్మల్గా రావడానికి ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా పెద్ద పెద్ద గాయాలైనప్పుడు. అయితే ఇటువంటి నేపథ్యంలోనే ఎలాంటి గాయాలైనా గంటల్లో మాయం చేసే ఒక చర్మాన్ని అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ఒక సర్వే కూడా చేశారు. ప్రధానంగా ఫిన్లాండ్ ఆల్జో యూనివర్సిటీ, అలాగే జర్మనీలోని బైరేట్ యూనివర్సిటీలకు సంబంధించిన పరిశోధకులు తాజాగా ఒక అంశాన్ని అయితే కనిపెట్టారు, తెర మీద తీసుకొచ్చారు. ఇది గనక వస్తే త్వరలోనే, అది కూడా టైం పడుతుంది, ఇంకా త్వరలో వస్తే కనుక ఎలాంటి గాయమైనా గంటల్లోనే మాయమయ్యే ఒక చర్మాన్ని అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు. వాస్తవానికి ఇది ఒక విప్లవాత్మక ఆవిష్కరణ కూడా కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లగా ఈ పరిశోధన చేస్తున్నారట, ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నారు పరిశోధకులు ఇలాంటి ఒక స్కిన్, ఒక చర్మాన్ని తీసుకురావాలి అనేది. ఇప్పుడు ఆ స్కిన్ రాబోతుంది. ఎలాంటి చర్మం అంటే ఎలాంటి గాయమైనా సరే ఇమీడియట్గా గంటల్లోనే, అది కూడా 90%, దాదాపు ఒక 24 అవర్స్లో 90% కంప్లీట్గా గాయాన్ని మాయం చేసేసి యథావిధిగా మన స్కిన్లో కలిపేసి ఒక స్కిన్ని, ఒక చర్మాన్ని మన ఒంటి మీద అమర్చబోతున్నారు. ఇది చాలా పలచగా ఉంటుందట. నానో షీట్తో రూపొందించిన పాలిమర్ సాయంతో ఒక కృత్రిమ చర్మం రూపొందించారు. మోనోమర్ పొడిని నీటితో కూడిన నానో షీట్లతో చాలా చాకచక్యంగా కలపడం ద్వారా అధ్యయన బృందంలోని శాస్త్రవేత్త చెన్ లియాంగ్ దీన్ని సాధించారు. తర్వాత ఈ మిశ్రమాన్ని యూవీ రేడియేషన్కు గురి చేయడంతో అందులోని అణువుల మధ్య ఆశించిన స్థాయిలో బంధం కూడా సాధ్యపడింది. ఫలితంగా చక్కని సాగే గుణమున్న చర్మం లాంటి హైడ్రోజెల్ రూపొందించారు. అంటే ఇది మన ఒంటి మీద ఒక పొడి ద్వారా ఒక చర్మాన్ని క్రియేట్ చేస్తారు, ఒక లేయర్ లాగా. దాన్నే హైడ్రోజెల్ అంటున్నారు వీళ్ళు. అది సాగుతుంది కూడా, అంటే మన స్కిన్ ఎలాగైతే సాగుతుందో ఫోల్డ్ చేసినా ఏం చేసినా అట్లాగే సేమ్ మన స్కిన్లో కూడా కలిసిపోతుంది. ఒక రకంగా ఒక లేయర్ లాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది త్వరలోనే, అంటే ప్రధానంగా దీర్ఘకాలిక గాయాలు ఏవైతే ఉంటాయో వాటిని సత్వరం నయం చేయడం ఇకపై మరింత సులువు కాబోతుంది. అంతేకాదు వైద్య చికిత్సలోనే కాకుండా పోస్థెటిక్స్, స్టాఫ్ రోబోటిక్స్ తదితర రంగాల్లో కూడా ఇది ఉపయుక్తం కాబోతుంది. అంటే మిల్లీమీటర్ మందంలోని జెల్లో దాదాపు 10,000 నానో షీట్లు. ఒక మిల్లీమీటర్ మందం అంటే ఇంకా చాలా అతి పల్చగా, మిల్లీమీటర్ అంటే మనం కొలవలేం కూడా, అంత పల్చని ఒక జెల్లాగా ఏర్పాటు చేస్తారట. అందులో దాదాపు 10,000 నానో షీట్లు ఉంటాయి. ఇది మనకు ఒకసారి ఒంటి మీద రాసిన తర్వాత ఆ గాయం దగ్గర ఆటోమేటిక్గా చెక్కగా అయిపోతుంది, అంటే గట్టిగా అయిపోతుంది ఆ జెల్. ప్రస్తుతానికి ఇది ప్రయోగ దశలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇది జెల్ వంటి మృదువుగా ఉండే పదార్థం. ఇప్పటికే చాలామంది ఫేస్ క్రీములకి, ఒంటికి జెల్స్ రాస్తూ ఉంటారు, అలాంటిది అనమాట ఇది. కాకపోతే అది రాసిన తర్వాత స్కిన్లో కలిసిపోయి స్కిన్గా మారే అవకాశం ఉంటుంది. ఇందులో పాలిమర్ తదితర మెటీరియల్స్ కూడా వాడుతున్నారు. అలాగే వెంట్రుకల చికిత్స మొదలుకొని ఆహారోత్పత్తుల దాకా దాదాపు అన్నింట్లోనూ వీటిని విస్తృతంగా వాడబోతున్నారు, అంటే ఈ పాలిమర్ మెటీరియల్ని అనేది. ఇది తాజాగా శాస్త్రవేత్తలు అయితే బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.